'జెట్లీ' 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక ఈ రోజు రిలీజెస్ అన్నింట్లోకెల్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీకి ఇచ్చి వెళ్తే ఐడియా బావుంది కానీ, సినిమా మాత్రం బొమ్మ కనిపించిందండి. అసలు మోడర్న్ ఏజ్ కామెడీ, న్యూ స్టైల్ కామెడీ, డైరెక్టర్స్ కామెడీ ఇలా రకరకాల కొత్త పేర్లు పెట్టి అసలైన కామెడీని అర్థమే మార్చేస్తున్నారండి. ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో ఓల్డ్ కామెడీ సీన్స్ ఇన్ తెలుగు అని కొట్టి చూడండి. అసలు యాక్టర్స్ యాక్టింగ్ కానీ, సీన్ రైటింగ్ కానీ అది ప్యూర్ కామెడీ అంటే. ఇదేంటండి ఇది? గత కొన్ని సంవత్సరాలుగా కామెడీ పేరుతో వస్తున్న సినిమాలు చూస్తుంటే తెలుగులో ఎస్పెషల్లీ ఇది కామెడీయా? సర్లే ఇదే కామెడీ అని అడ్జస్ట్ అయ్యి చూడాల్సొస్తుంది. ఈ సినిమా కూడా అంతే. నాకు నచ్చినట్టు నేను తీస్తే మీరు చూడాల్సిందే అంతే అన్నట్టు ఎడాపెడగా ఎలా పడితే అలా తీస్తే ఎలా ఉంటుందో, స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ స్పాట్‌లో ఏది తోస్తే అది తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఎక్కడ నవ్వాలో, ఎందుకు ఇంకా మిగతా సినిమా చూడాలి కూడా అర్థం కాలేదు. అసలు ఎక్సైటింగ్‌గానే లేదు ఈ మూవీ నరేషన్. అసలు అది ఫ్లైట్ అనుకుంటున్నారా? డబుల్ డెక్కర్ బస్సు అనుకుంటున్నారా? గన్ షూటింగ్‌లు, ఫైట్‌లు, నచ్చినట్టు తిరగడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, ఎంత కామెడీ ఫిల్మ్ అయినా కొంచెమైనా నెక్స్ట్ ఏమవుద్దో చూడాలనిపించేలా ఉండాలి కదా! పార్ట్ 2ని 2030 అని వేసి మళ్ళీ ఉంటాదో లేదో తెలీదని వదిలేశారు. సంతోషం అనిపించింది. అందరూ అడుగుతారు కదా రివ్యూస్ ఈ మధ్య ఎందుకు ఇవ్వట్లేదు బ్రో అని. మినిమం ₹145 లేదా మల్టీప్లెక్సెస్ అయితే ₹295 టికెట్ పెట్టుకొని ఎండలో పెట్రోల్ కొట్టించుకుని ట్రాఫిక్‌లో ఎక్కడో థియేటర్‌కి వెళ్ళి మళ్ళీ అక్కడ పార్కింగ్‌లో టికెట్ తీసి 3 గంటలు స్పెండ్ చేసి తీరా రివ్యూ ఇచ్చిన తర్వాత 20-30K వ్యూస్ కోసం ఇంత కష్టపడాలా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ ఒక 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక సత్య గారి ఎంట్రన్స్ కొంచెం పర్లేదు. క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక మిగతా ఫస్ట్ హాఫ్‌నే ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఇంక సెకండ్ హాఫ్ భరించాలా అనే ఫీల్స్. ఇక సెకండ్ హాఫ్ అయితే ఏదో ఒకటి అప్పటికప్పుడు అల్లేసి అలా లాగారు. ఎందుకు చూడాలి కూడా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ చూసాక అర్థమైంది ఫస్ట్ హాఫే చాలా బెటర్ అని. ట్విస్టులు కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. అసలు ఇంట్రెస్టే రాలేదు. ఎక్స్టెండెడ్ క్లైమాక్స్ ఇదంతా కూడా. ఇంకా అవే ఇన్‌స్టా ఫేమస్ వైరల్ మీమ్ పేజ్ జోకులు, హీరోల డైలాగ్స్‌తో ఇమిటేషను ఇవే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవి పర్లేదనుకుంటే విజువల్‌గా ఏమి ఇబ్బంది పెట్టేటట్లేదు. సో మీ ఇష్టం ఇంకా. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ప్రజాపతి పీపుల్స్ బ్యాంక్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి 15,000 కోట్లు పోగొట్టుకుని దివా తీసేస్తుంది. ఆ తర్వాత ప్రజాపతి ఏం చేశాడు, ఇందులో వ్యాస్‌గా సత్య గారి రోల్ ఏంటి, అసలు ఫ్లైట్‌లో ఎలా ఇదంతా సెట్ అయింది, అసలు మిషన్ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ సత్య గారి పర్ఫార్మెన్స్‌లోని ఫుల్ పొటెన్షియల్‌ని చూడొచ్చు ఈ సినిమాలో. ఏజెంట్‌గా ఆయన మాత్రం న్యాయం చేశారు. ఇక విజువల్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. గట్టిగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా రిచ్‌గానే ఉంటుంది. అంతే. మైనస్ పాయింట్స్ అసలు స్టోరీ ఒకలా మొదలైతే తర్వాత అది ఎటో పోతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా డ్రాగడ్గానే ఉంది. అసలు రైటింగ్స్ కానీ మెయిన్గా ట్విస్ట్ లాగా ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తున్నవి ఇదేది కూడా ఎక్సైటింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్కే ఇంకా బాబోయ్ అనుకుంటే సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్నే బెటర్ అనిపించింది. వెన్నెల కిషోర్ గారితో కూడా అంత కామెడీ ఏం చేయించలేదు. అసలు యాక్టర్స్ ఏమనుకుంటున్నారు, అసలు కామెడీ చేయడం అంటే కామెడీ డైలాగ్స్ చెప్పడమా? కామెడీ వేలో కూడా యాక్ట్ చేయాలి. సత్య తప్ప ఎవరు కూడా అలా చేయట్లే. క్లైమాక్స్లో అక్కర్లేని ఆ ఓవర్ ఎలివేషన్లు ఏంటో, ఆ ఎక్స్టెండెడ్ క్లైమాక్స్ ఎందుకో, కనీసం సినిమా అంతా అట్లీస్ట్ ఫస్ట్ కాపీ అయినా మేకర్స్ పూర్తిగా చూస్తారో లేదో తెలీదు. మళ్ళీ ఎండ్ క్రెడిట్స్లో ఒక సాంగ్. ఇంకా చాలండి ఇంకెందుకు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే దయచేసి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అది ఇది అని కవర్ చేయొద్దు. అడ్జస్ట్ అయి చూడాల్సిన పని ఏం లేక అంత కర్మ మనకు పట్టలేదు. డబ్బులు పెట్టి చూస్తున్నాం. ఏదో ఐడియా వచ్చి ప్రొడ్యూసర్ ఉంటే సత్య గారి కామెడీ ఇమేజ్ని యూస్ చేసుకొని తీసేసినట్టే ఉంది కానీ అంత హెవీ కామెడీ కానీ అంత ఎంటర్టైనింగ్ నరేషన్ కానీ సాటిస్ఫైయింగ్ కానీ ఏం లేదు. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. ఇది కూడా ప్రయత్నానికి ఆ ఐడియాకి ఇంకా విజువల్ క్వాలిటీకి. సో మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఎలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.